సాధించి మన చింతలపూడి నుండి ఫస్ట్ అటెంప్ట్లోనే ఎగ్జామ్ రాసి మంచి మార్క్స్ స్కోర్ చేసి మెడికల్ టెస్ట్ కూడా క్వాలిఫై అయ్యి ఫస్ట్ కౌన్సిలింగ్లోనే కలికిరి హోమ్ స్టేట్ అయినటువంటి కలికిరి, చిత్తూరు జిల్లా కలికిరిలో సీటు సాధించారు ఇద్దరు వ్యక్తులు. మన కె విజేంద్ర మల్లాయిగూడెం పోతునూరు, అలాగే కె కార్తికేయ పెదరావిగూడెం. వారితో పాటు మంచి మార్కులు సాధించినటువంటి విద్యార్థులు ఖ్యాతిని ప్రియ, హేమచంద్ర, అలాగే ఆన్లైన్లో కూడా సత్యనారాయణ అనే విద్యార్థి 248 ఫ్రమ్ కర్నూలు నుంచి రాయడం జరిగింది. అలాగే చౌదరి వైజాగ్ నుంచి రాశాడు, 208 మార్క్స్ సాధించారు. సో వారందరినీ ఈ సందర్భంగా మనం సత్కరించుకుందాం. ముందుగా కె కార్తికేయ పెదరావిగూడెం వాళ్ళ పేరెంట్స్ కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాము. వారిని సన్మానించవలసిందిగా గఫూర్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. మా బాబుని ఏరియా ఇన్స్టిట్యూట్లో నవోదయ కోచింగ్ ఇప్పించాం. సీటు రాలేదండి, చాలా బాధపడ్డా. ఒక్క మార్కులు బాబుకి సీటు రాలేదు. ఆ క్షణం నిజంగా నేను చాలా బాధపడ్డా. సార్ గురించి తెలుసుకున్నా, నిద్ర పట్టట్లేదు, అసలు నాకు మనశ్శాంతి లేదు. ఏంటి అసలు మా బాబు చాలా బాధపడేటోడు, సీటు రాలేదని నిజంగా ఏం చేయాలో తెలియక యూట్యూబ్లో ఎన్నో అన్ని ఎన్ఎన్ కోచింగ్ గురించి, అలాగే చాలా కోచింగ్ సెంటర్లు, అన్నపూర్ణ అకాడమీ అవన్నీ చూసేవాడిని. ఎందుకు సీట్ రాలేదు, ఏంటి అసలు దేనివల్ల రాలేదని అదే మెంటల్గా బాగా కష్టపోయాను. తర్వాత రాము సార్తో మాట్లాడాను, ఒకరోజు ఫోన్ చేసి, సార్ ఇట్లా సంగతి మా బాబుకి సీట్ రాలేదు, చాలా బాధగా ఉంది, ఏమైనా అవకాశం ఉంటుందా అని సార్ని అడిగాను. సార్ మీరు సీట్ రాలేదని ఎంత కూడా బాధపడద్దండి, అందరికీ రావు సీట్లు, దయచేసి మీరు బాబుకి వేరే ఇంకా అది రాలేదంటే అంతకన్నా మంచిది ఏదో ఉంటుంది, మీరు దయచేసి బాధపడొద్దు, ఒకసారి మీరు రాండి సార్ అన్నారు. లాస్ట్ టైం సక్సెస్ మీట్లో సార్ని కలిశాను. కలిసిన తర్వాత సార్ ఆ రోజు చాలా బిజీగా ఉన్నారు. తర్వాత ఒకరోజు ఖాళీగా ఉన్నప్పుడు రమ్మన్నారు, వచ్చాము. సార్ వచ్చినామంటే ఎగ్జామ్ పెట్టారు బాబుకి. ఫస్ట్ మారుమూల ప్రాంతం మాది రావిగూడెం అండి, ఇక్కడ నుంచి 90 కిలోమీటర్ల దూరం. ఫస్ట్ నుంచి కూడా బాబు గవర్నమెంట్ స్కూల్లోనే చదివాడు. తెలుగు మీడియం అండి మా బాబుది, తెలుగు మీడియంలోనే ఎగ్జామ్ రాసిండు. తర్వాత సార్ దగ్గర తీసుకొచ్చి, సార్ సైనిక్ కోచింగ్ ఇప్పివ్వాలనుకుంటున్నాను అని సార్కి అప్రోచ్ అయ్యాను. తర్వాత సార్ అన్నారు, ఓకే అండి, కానీ తెలుగు మీడియంలో కోచింగ్ ఇస్తాము, కానీ ఒకవేళ సీట్ వచ్చిన తర్వాత అక్కడికి వెళ్తే చాలా ఇబ్బంది పడతాడు బాబు, అది మరి ఇంగ్లీష్ మీడియంలో కోచింగ్ ఇచ్చి ఇంగ్లీష్ మీడియంలో ఎగ్జామ్ రాస్తే అక్కడ పోయిన తర్వాత కూడా చాలా బాగుంటుందండి, బాబు ఇబ్బంది పడ్డు అని సార్ చెప్పారు. కానీ వీడు ఫస్ట్ నుంచి కూడా తెలుగు మీడియం అండి, ఎలా అని అనుకున్నాం. సారు అలాగే కోచింగ్ ఇచ్చి వాడిని మంచి, ఈరోజు నన్ను ఈ స్టేజ్ మీద నిలబెట్టిన రాము సారు, అలాగే మేడం విజయ మేడం, నిజంగా హార్ట్ఫుల్లీ థ్యాంక్స్ సార్, థ్యాంక్ యూ మేడం. ఈరోజు ఇలా మాట్లాడతానని నేను నిజంగా అనుకోలేదండి. డబ్బుతో కొనలేదు ఏదైనా ఉంటే అది విద్య, అది నాకు తెలుసు. డబ్బుతో అసలు మనం ఈ విద్యను కొనలేము. సైనిక్లో సీట్ రావడం అంటే అది నాట్య జోక్ అండి, అది తెలిసిన వారికి నిజంగా దాని విలువ ఏంటనేది తెలుస్తుంది. మారుమూల ప్రాంతం నుంచి మట్టిలో మాణిక్య గుర్తించిన అక్కం టీచర్కి నిజంగా థ్యాంక్ యూ మేడం. మమ్మల్ని సపోర్ట్ చేసి మాకు ఎంతో అవకాశం ఇచ్చి నవోదయలో సీట్ రాలేదని బాధపడద్దు, నెక్స్ట్ ఇంకా ఉంటుంది, అవకాశం ఉంటుంది, వేరే దాని గురించి మీరు ప్రయత్నించండి, సక్సెస్ఫుల్ అవుతాడు. వాడు మంచి స్టూడెంట్, నాకు తెలుసు, మీ తల్లిదండ్రుల కన్నా ఎక్కువ గురువులకే తెలుసు వాడు చదివేటని. అక్కం టీచర్ ఎంతగానో ప్రోత్సహించిన అక్కం టీచర్కి ధన్యవాదాలు. ఈరోజు ఈ స్టేజ్ మీద నిలబడి మాట్లాడతానంటే కాళ్ళు షివరింగ్ అవుతున్నాయి. నిజంగా రావాలంటే పని కొట్టుకొని రావాలంటే ఇబ్బంది అవుతుంది సార్ అని సార్ని అడిగితే సెంటర్లో ఉండి కాల్ చేశాను. సారీ సార్, మీరు రావద్దండి, మీరు రావడం వల్ల పిల్లలు డిస్టర్బ్ అవుతారు, మీరు ఆదివారం రండి, కంపల్సరీ మీకు అవుటింగ్ ఇస్తానని సార్ చెప్పారు. ఒక్క మాట కూడా మాట్లాడకుండా తిరిగి వెళ్ళిపోయి మళ్ళీ తెల్లారి 100 కిలోమీటర్లు
ట్రావెల్ చేస్తూ వచ్చి కానీ అది ఆ రోజు బాధ అనిపించింది. అలా మేము సాక్రిఫైస్ చేయబట్టి ఈరోజు బాబు స్పీడ్ సాధించాడు. రియల్లీ థ్యాంక్ యూ సార్. అలా స్ట్రిక్ట్ ఉండాలి. పేరెంట్స్ కూడా సార్ ఒక్కటే అన్నారు, స్టూడెంట్స్ మరియు పేరెంట్స్ ఇద్దరు కూడా ప్రోత్సహించాలండి. మంచి స్టూడెంట్స్ ఉండాలి, మంచి పేరెంట్స్ కూడా ఉండాలి. ఎందుకంటే పండగ ఉంది, పెళ్ళి ఉంది, ఫంక్షన్ ఉందని చెప్పి స్టూడెంట్ని తీసుకెళ్తే మేమేం చేయలేము. తర్వాత సీట్ వచ్చిన తర్వాత సార్కి అదే చెప్పాను, ఫోన్ చేసి, సార్ మీరు ఆ రోజు నన్ను ఇలా పర్మిషన్ ఇవ్వలేదు, అయినా కూడా నాకు ఇంత కూడా బాధలేదు సార్, మీరంత కండిషన్గా చేయబట్టి ఈరోజు బాబు సీట్ సాధించాడు. నిజంగా గ్రేట్ సార్, థ్యాంక్ యూ సార్ అన్నారు. సార్కి నిజంగా హార్ట్ఫుల్లీ థ్యాంక్ యూ సార్. శ్రీరామ్ ఇన్స్టిట్యూట్ అలాగే స్థాపించిన 2 సంవత్సరాల్లోనే ఫస్ట్ సంవత్సరం 23 సీట్లు, తర్వాత సంవత్సరం 20 సీట్లు సాధించారు నవోదయలో. అలాగే కలిగిరి సైన్స్ స్కూల్లో ఫస్ట్ రౌండ్ కార్తికేయ అలాగే విజయేంద్ర ఇద్దరికి సీట్లు వచ్చాయి. ఆల్రెడీ జాయిన్ అయిపోయారు వాళ్ళు. జూన్ 22వ తారీఖు వాళ్ళని తీసుకెళ్ళి వదిలేసి రావడమే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ, రాము సార్కి థ్యాంక్ యూ, ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.